మోక్షం ఎలా పొందాలి, వైకుంఠానికి ఎలా వెళ్ళాలి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెత్ మనం కృష్ణుని తలుచుకుంటే చాలు మనకి మోక్షం వస్తుంది, అంటే వైకుంఠానికి వెళ్ళొచ్చు. ఏంట్రా బాబు ఇంత సింపుల్ గా ఉంది అంతేనా అంటే లాస్ట్కి అన్ని అయ్యాక మమ అన్నట్టు చనిపోయే ముందు కృష్ణ అంటే చాలు మనకి మోక్షం వచ్చేస్తుంది, వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు. తప్పులేదు, నేను కూడా అనుకున్నా. బట్ ఇక్కడ డెత్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఒకవేళ వస్తే చాలా కేయోటిక్ అయిపోతుంది మన బ్రెయిన్, చాలా పానిక్ స్టేట్ లో ఉండిపోతుంది బ్రెయిన్, ఆగం అవుతుంది. సో ఈ ఆగంలో మళ్ళీ మనం కృష్ణుని గుర్తు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. సో ఇక్కడ భగవద్గీతలో ఏం సజెస్ట్ చేశారు అంటే ఫస్ట్ మనకి కృష్ణుని మీద విపరీతమైన ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. కళ్ళు మూసినా తెచ్చినా కృష్ణునే తలుచుకోవాలి, ప్రతి క్షణం కృష్ణుని తలుచుకుంటూ ఉండాలి. సో ఇది అవ్వాలి అంటే మనకి మెటీరియల్ ఎనర్జీతో పాటు స్పిరిచువల్ ఎనర్జీ కూడా ఉండాలి. మెటీరియల్ ఎనర్జీ అంటే ఈ న్యూస్ పేపర్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సినిమాలు, అకాడమిక్స్ ఇవన్నీ. స్పిరిచువల్ ఎనర్జీ అంటే మన వేదాలు, పురాణాలు ఇవన్నీ. సో ఇప్పుడున్న కాలానికి మనం వేదాలు, పురాణాలు అంత చదివే అంత మనకంత లేదు. సో అట్లీస్ట్ భగవద్గీత ఒక్కటే చాలు, అదొక్కటి చదివితే మీకు కావాల్సిన స్పిరిచువల్ ఎనర్జీ మీకు వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే ఎగ్జిస్టెన్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడు మనం కృష్ణుని గుర్తు తెచ్చుకోకపోతే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెత్ కృష్ణుని గుర్తు తెచ్చుకోవడం చాలా కష్టం అని.